క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. టీ20 క్రికెట్ సంగ్రామంలో విశ్వ విజేత ఎవరో తేల్చేందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం ముస్తాబైంది. ఇవాళ జరగనున్న టీ20 ప్రపంచ కప్ ఫైనల్ 4లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2024లో సాధించిన టైటిల్ను నిలబెట్టుకొని మూడోసారి విశ్వ విజేతగా నిలిచేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఊవిల్తుండగా, మరోవైపు తమ తొలి టైటిల్ కల సాకారం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. టోర్నీ ఆసాంతం ఇరు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్కు చేరటంతో ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో టీ20 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకున్న టీ20 వరల్డ్ కప్ గెలుపుపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరుగుతున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా విజేతగా నిలిస్తే చరిత్ర సృష్టిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి క్రీడాభిమానులతో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఈరోజు మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ గురించి యావత్ భారతావని అంతా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. 2023లో కూడా ఈ క్రికెట్ మ్యాచ్లో అక్కడ ఓటమి పాలైన భారత్ ఈసారి ఏ విధంగా అయినా గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో క్రీడా అభిమానులు ఉన్నారు, వారిని మాట్లాడి తెలుసుకుందాం. ఈరోజు మ్యాచ్ జరగబోతోంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సార్, ఎక్కువ శాతం అయితే ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న ఇండియా ఫామ్ బట్టి చూస్తే ఏ జట్టు కూడా మనతో పోటీ పడేంత స్థితిలో లేరు. ఖచ్చితంగా మనం చెప్పేది ఒకటే, మనకి మన అభిషేక్ శర్మ మాత్రం మనకి ఫామ్లో వచ్చా అంటే మనకి విజయానికి తిరిగి ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, మిగతా ప్లేయర్స్ కూడా అభిషేక్ శర్మనే కాదు, మిగతా ప్లేయర్స్ కూడా ఎలా ఆడతారనుకుంటున్నారు? సార్, మనకి ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో బుమ్రా దొరకడం, మనం వరల్డ్లో ఏ బౌలర్ లేడు. ఎటువంటి మ్యాచ్ అయినా తన ఒంటి చేత్తో మలుపు తిరిగే సత్తా ఒక బుమ్రాకు ఉంది. అదేవిధంగా మన లాస్ట్ మ్యాచ్లో కొంచెం మన ఎవరు వచ్చేసి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, అతని చాలా వెరిటేషన్ బౌలర్. ఆయన కూడా ఫామ్లోకి వస్తే మనకి విజయానికి అడ్డం ఉండదు సార్. ఇంకోటి బ్యాటింగ్లో సంజు శాంసన్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు సార్, సూపర్ ఆడుతున్నాడు. అదేవిధంగా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడాలి ఈ మ్యాచ్లో. అదేవిధంగా ఓపెనర్ మన ఇషాన్ కిషన్ కూడా ఫామ్లోకి వస్తే మన విజయానికి డోకా ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయితే ఈ గతంలో కూడా 2023లో కూడా అదే స్టేడియం వేదికగా ఇండియా ఓడిపోవడం జరిగింది. అప్పటికి ఏమి ఎక్కువ ఉన్నాయంటారు గెలిచే ఛాన్సెస్? అప్పటికిప్పుడంటే కొంచెం మనకి కొంచెం ప్రెజర్ లేదు సార్. ఇంతకుముందు దాకా ప్రెజర్ లేదు. టీం అందరూ సమతుల్యంగా ఉన్నారు. 11 మంది కూడా ఆడే ఇదిలో ఉన్నారు కాబట్టి. ఇంకోటి ఏమంటే కొంచెం ఆ స్టేడియం మనకి అచ్చు లేదు. అహ్మదాబాద్ స్టేడియం వరుస 8 మ్యాచ్లు మనం ఓడిపోవడం జరిగింది. అదొక్కటి మనకు మనసు సార్. మిగతా అన్నీ అయితే బాగానే ఉంది, టీం వర్క్ పరంగా అయితే బాగుంది సార్. అదొక్కటి మనకు మనసు స్టేడియంలో. మీరు చెప్పండి, ఈరోజు మ్యాచ్ జరగబోతుంది, ఎలా జరగబోతుంది? ఇండియన్ న్యూజిలాండ్ ఆడినప్పుడు అభిషేక్ శర్మ దుమ్ము లేపినాడు సార్. ఈరోజు ఖచ్చితంగా ఆడతాడని నేను కోరుకుంటున్నా. ఇందులో మ్యాచ్ విన్నర్గా నేను అనుకున్నటువంటి ఏంటంటే హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఎక్సలెంట్. అసలు లాస్ట్ మ్యాచ్లో బుమ్రా అంటున్నారు, బుమ్రా చేసినది ఓకే, కానీ తర్వాత ఓవర్ మాత్రం హార్దిక్ పాండ్యా అసలు ఆ ఓవర్ పూర్తి టర్నింగ్ పాయింట్ సార్. కాబట్టి ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. సంజు ఎలా ఉండబోతుంది ఈరోజు పర్ఫార్మెన్స్? గత మ్యాచ్లో కూడా బాగా ఆడిన పరిస్థితి. ఇప్పుడు వరుసగా హాఫ్ సెంచరీలు చేస్తున్నాడు, అది నెక్స్ట్ కూడా హాఫ్ సెంచరీ చేస్తుందని చెప్పి బయట ఎక్కువ ఫోకస్ చేస్తారు సార్. ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఆ ప్లేయర్ పైన బాగా ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు అభిషేక్ శర్మ చూసినాం కదా, న్యూజిలాండ్ సిరీస్లో ఉన్నప్పుడు ప్రతి మ్యాచ్లో 6, 4 హాఫ్ సెంచరీ వచ్చినోడు. ఇండియా అతన్ని బాగా పైకి అంటే లేపడం వలన ఆయన కొద్దిగా ప్రెజర్ లోనయ్యి వీక్ అవుతున్నాడు. అంతే, ప్రతి బాల్ షార్ట్ కొట్టాలి అంటున్నాడు. ప్రేక్షకులు కూడా అదే ఆశిస్తున్నారు ఆయన నుంచి, కానీ ప్రెజర్ అయ్యి ఫెయిల్ అవుతున్నాడు సార్. అది కానీ ఖచ్చితంగా ఈరోజు మాత్రమైతే అభిషేక్ శర్మ ఆడతాడు, ఈ మ్యాచ్ విన్ అవుతుంది. ప్రధానంగా చెప్పండి, ఇండియా బలహీనతలేంటి, బలాలేంటి ఈరోజు జరిగే మ్యాచ్లో? కొద్దిగా ఫీల్డింగ్ బాగా కంట్రోల్ కావాలి సార్. ఫీల్డింగ్ కంట్రోల్ అయిందంటే దాదాపుగా 20 నుంచి 30 రన్నుల వరకు నిలబెట్టవచ్చు. కొద్దిగా లాస్ట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది, మనకు ప్రెజర్ ఉంటుంది. కాబట్టి మనం మన స్టేడియంలో ఆడుతున్నాం, మన దేశంలో ఆడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనమే లీడింగ్లో ఉంటామని చెప్తున్నాం. మరికొంతమంది క్రీడా అభిమానులు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎలా ఉండబోతుంది సార్? ఫైనల్ మ్యాచ్ కాబట్టి అందరికీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది.
అట్ ద సేమ్ టైం ఇండియా విన్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి చాలా చాలా అందరూ టీవీలో కత్తుకుపోతారు ఈరోజు. సో మేము కూడా ఇండియా విన్ అవ్వాలనే కోరుకుంటున్నాం. బట్ న్యూజిలాండ్ అంత చిన్న టీం ఏం కాదు, వాళ్ళు కూడా మంచి ఫైట్ ఇస్తారు. చాలా అద్భుతంగా ఉండబోతుంది మ్యాచ్. అహ్మదాబాద్లో కాబట్టి చాలా పెద్ద గ్రౌండ్. చూడాలి ఎవరు ఎన్ని సిక్సెస్ కొడతారు, ఎవరు ఎట్లా వికెట్స్ తీస్తారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్. అహ్మదాబాద్ క్రీడా మైదానంలోనే 2022లో భారత్ ఓటమి చెందింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇట్స్ ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్ అండి. ఇప్పుడు ఇండియన్ ప్రజెంట్ టీం ఎట్లుందంటే చాలా స్ట్రాంగ్ ఉంది. గెలిచే హోప్స్ ఇండియాకే ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు న్యూజిలాండ్తో తలపడబోతుంది కదా, బలం ఏంటి, బలహీనత ఏంటి? బలం మనకి ఓపెనర్స్ అండి ఇద్దరు, అండ్ బౌలింగ్లో కూడా ఉన్నారు. ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తుంది ఇండియా, చాలా బాగుంది. అన్ని డిపార్ట్మెంట్స్లో చాలా బాగుంది ఇండియా. ఏమంటే ఈరోజు బెటర్ క్రికెట్ ఎవరు ఆడతారో వాళ్ళు గెలుస్తారు. ఫీల్డింగ్ వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది. వాళ్ళకి బౌలింగ్ ఉంది, మనకి బౌలింగ్ ఉంది. వాళ్ళకి బ్యాటింగ్ ఉంది, మనకి బ్యాటింగ్ ఉంది. బట్ ఈరోజు అన్ని పర్ఫెక్ట్గా ఎవరు బాగా ఆడతారో వాళ్ళే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు ఎవరు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారు అని అనుకుంటున్నారు మన టీంలో? బూమ్రా ఇస్ ద ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పర్ఫామ్ చేయడానికి. అట్ ద సేమ్ టైం నా హోప్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా మీద. హార్దిక్ పాండ్యా ఎప్పుడు ప్రెజర్ చాలా బాగా హ్యాండిల్ చేసి ఆడుతుంటాడు. సో ప్రెజర్ గేమ్ కాబట్టి హార్దిక్ పాండ్యాకి నేను స్టాండ్ తీసుకుంటాను. ఎస్. బ్యాట్స్మెన్స్లో బ్యాట్స్మెన్ సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈరోజు ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ మనకు ముగ్గురు ఉన్నారు. ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ మనకి ఫామ్లోకి వస్తే చాలా బాగుంటుంది. ఇషాన్ కిషన్ కానీ, అభిషేక్ శర్మ కానీ, తిలక్ వర్మ కానీ, ముగ్గురిట్లో ఎవరో ఒక్కరు ఫామ్లోకి వస్తే చాలా బాగుంటుంది. మీరు చెప్పండి, ఈరోజు ఇండియా వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది, ఎలా ఉండబోతుంది? ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇండియా, అందుకు గెలిచాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి. ఇండియా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గెలిచాలనుకుంటుంది. అయితే క్రీడాభిమానులు కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్న పరిస్థితి. మరికొన్ని గంటల్లో మ్యాచ్ జరగబోతా ఉంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు నుంచి.